హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వల్ల. టుడే మనం 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకటేమో ఉమెన్ సేఫ్టీ గురించి, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనే దాన్ని. అలాగే సెకండ్ ఇష్యూ వచ్చి మనకి పేమెంట్ అగ్రిగేటర్స్. రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరియస్ ఫిన్టెక్ కంపెనీస్ మీద యాక్షన్స్ తీసుకుంటుంది. సో ఈ కాంటెక్స్ట్ లో మనకి పేమెంట్ అగ్రిగేటర్స్ వాటికి రీసెంట్ గా లైసెన్స్, ఏ కంపెనీస్ కి లైసెన్స్ ఇచ్చింది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇది సేఫ్ సిటీ ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ ఉమెన్ విల్ ప్రొవైడ్ టెక్నికల్ అసిస్టెన్స్ ఫర్ ద సేఫ్ సిటీ ప్రాజెక్ట్. సో ఈ యుఎన్ ఉమెన్ అనేది టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తుందని చెప్తుంది సేఫ్ సిటీ ప్రాజెక్ట్ గురించి. అయితే ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే జనరల్ గా సిటీస్ లో ఉమెన్ సేఫ్టీ గురించి అయితే ఇది మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. సెంట్రల్ ప్లస్ స్టేట్స్ రెండు కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అయితే సేఫ్ సిటీ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అప్రూవ్ చేస్తుంది ఇది. ద ఎంపవర్డ్ కమిటీ అండర్ నిర్భయ ఫండ్. సో మనకి ఇక్కడ నిర్భయ ఫండ్ అంటే 2013 నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఉమెన్ సేఫ్టీ కోసం ఒక డెడికేటెడ్ ఫండ్ ని క్రియేట్ చేశారు సెంట్రల్ లెవెల్లో. ఇది నాన్ ల్యాప్సబుల్ ఫండ్ అండి, నాన్ ల్యాప్సబుల్ ఫండ్ ఇది. సో ఇన్ కేస్ దాంట్లో నుంచి ఫండ్స్ మనం వాడకపోతే ఇది కొలాప్స్ అవ్వదు. సో మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, నిర్భయ ఫండ్ అనే దాన్ని. ఇట్ హ్యాస్ అప్రూవ్డ్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్స్ ఇన్ 8 సెలెక్టెడ్ సిటీస్ అని. ప్రస్తుతానికి అయితే పైలట్ బేసిస్ మీద ఒక 8 సెలెక్టెడ్ సిటీస్ లో మాత్రమే తీసుకుంది. అవి కూడా మనకి సిటీస్ కూడా మెన్షన్ చేశారండి: ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ అండ్ లక్నో. సో ఈ సిటీస్ లోనే ప్రస్తుతానికి అయితే ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేశారు. సో వీటి మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఏ సేఫ్, సెక్యూర్ అండ్ ఎంపవరింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉమెన్ రెగ్యులర్ గా ఉంటారో ఈ పబ్లిక్ ప్లేసెస్ లో వాళ్ళ యొక్క సేఫ్టీ, అలాగే సెక్యూరిటీ, అలాగే వాటిని ఎంపవర్ చేసేదానికి ఇది మెయిన్ ఎయిమ్ అండి. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇది టు ఎనేబుల్ దెమ్ టు పర్స్యూ ఆల్ ఆపర్చునిటీస్ వితౌట్ ఏ థ్రెట్ ఆఫ్ జెండర్ బేస్డ్ వయలెన్స్ అండ్ హరాస్మెంట్. సో వాటికి ఎటువంటి జెండర్ బేస్డ్ వయలెన్స్ లేకుండా, థ్రెట్, హరాస్మెంట్, ఇంటిమిడేషన్ ఇలాంటివి ఏం లేకుండా కూడా వాళ్ళు ఏదైతే పర్స్యూ చేయాలనుకుంటున్నారో ఆపర్చునిటీస్ అన్నిటికీ కూడా ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇట్ ఆల్సో ఎయిమ్స్ టు ప్రివెంట్ అండ్ కర్బ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో మనకి క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్, అలాగే గర్ల్ చైల్డ్, సో వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్స్ లేకుండా ఉండడానికి, ఎస్పెషల్లీ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, బై ప్రొవైడింగ్ సేఫర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసేదానికి ఫండ్స్ ఇస్తారు. అండ్ ఎఫిషియంట్ యాక్సెస్ టు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. సో ఏదైనా ఇష్యూస్ జరిగితే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా వరకు మనకి వాటిని అప్రోచ్ అవ్వడం కానీ, వాళ్ళతో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో మనకి కోఆర్డినేషన్ చేయడం కూడా చాలా వరకు కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా వీళ్ళు ఈజీ చేస్తారు, ఎఫిషియెంట్ యాక్సెస్ వీళ్ళు క్రియేట్ చేస్తారు ఒక సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా. సో ఇది యునైటెడ్ నేషన్స్ ఉమెన్ టెక్నికల్ అసిస్టెన్స్ గురించి. అయితే మనకి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఉమెన్ అనేది ఏంటని ఒకసారి చూస్తే మనకి యునైటెడ్ నేషన్స్ ఉమెన్, యుఎన్ ఉమెన్, ఇది మనకి యునైటెడ్ నేషన్స్ బాడీ అండి. సో మనకి యునైటెడ్ నేషన్స్ బాడీ ఇది. దీని మెయిన్ దేనికి తీసుకొచ్చారంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ టు జెండర్ ఈక్వాలిటీ అండ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సో జెండర్ ఈక్వాలిటీ, అన్ని జెండర్స్ కూడా ఈక్వల్ అని చెప్పి ప్రమోట్ చేసేదానికి, అలాగే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఉమెన్ ఎంపవర్ చేసేదానికి. ఇది మనకి 2010లో లాంచ్ చేశారండి. ఎవరు లాంచ్ చేశారు ఇది? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనకు 2010లో లాంచ్ చేశారు. ఇదేంటంటే ఒక గ్లోబల్ ఛాంపియన్ అని చెప్పొచ్చు, గ్లోబల్ ఛాంపియన్ టువార్డ్స్ ఉమెన్స్ రైట్స్, ఎస్పెషల్లీ ఉమెన్స్ కానీ లేదంటే గర్ల్ చైల్డ్ కానీ, టు ఎస్టాబ్లిష్ ఏ యాక్సలరేటెడ్ ప్రోగ్రెస్. అంటే వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని ఫుల్ఫిల్ చేసేదానికి ఒక డెడికేటెడ్ బాడీని క్రియేట్ చేశారు. అంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఉమెన్ అనేది ఏంటంటే అక్రాస్ ద వరల్డ్ అన్ని గవర్నమెంట్స్ తో కూడా ఇది కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ ఇన్వాల్వ్ అయితే.
సో దీనివల్ల ఏంటంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇది మనకి 2015 నుంచి 2030 వరకు గోల్స్ ఉన్నాయండి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని అచీవ్ చేసేదానికి, అలాగే ఉమెన్స్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కానీ లేదంటే వాళ్ళ వేరియస్ పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైఫ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రమోట్ చేస్తూ ఎంకరేజ్ చేసేదానికి ఈ యునైటెడ్ నేషన్స్ ఉమెన్ అనే దాన్ని క్రియేట్ చేశారండి. ఇది ఎవ్రీథింగ్ అబౌట్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అండి. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ వెళ్తే మనం పేమెంట్ అగ్రిగేటర్స్. సో పేమెంట్ అగ్రిగేటర్స్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. ఎందుకంటే మనకి ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ ఆర్బీఐ అప్రూవ్ చేసింది. అంటే పేమెంట్ అగ్రిగేటర్స్ మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు అని. అయితే అవి ఏంటంటే ఫిన్టెక్ కంపెనీస్ అండి, ఫిన్టెక్ స్టార్టప్స్ అవి యాక్చువల్గా. సో ఈ ఫిన్టెక్ స్టార్టప్స్ మనకి డీసెంట్రో, జస్పే, స్ట్రైప్ అండ్ టాటా పే. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. రిసీవ్డ్ ఫైనల్ ఆథరైజేషన్ ఫ్రమ్ ఆర్బీఐ ఫర్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్సెస్. అయితే మనకి ఇంతకుముందు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అని చెప్పి ఇచ్చారు ఒక 1 year బ్యాక్. దాని తర్వాత వేరియస్ కండిషన్స్ అన్ని వీళ్ళు మెట్ అవుతున్నారా లేదా అని చూసి ఇప్పుడు ఫైనల్ గా పర్మిషన్స్ అయితే ఇచ్చారండి. సో ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ కి పర్మిషన్ అయితే ఇచ్చారు. జనరల్ గా మనకి పేమెంట్ అగ్రిగేటర్స్ ఏంటంటే దీన్నే మనం మర్చెంట్ అగ్రిగేటర్ అని కూడా పిలుస్తాం. మర్చెంట్ అగ్రిగేటర్స్. సో మనకి ఏదైనా మనం వెబ్సైట్ ఒకటి లేదంటే ఒక యాప్ ఏదైనా ఈ కామర్స్ యాప్ లేదా వెబ్సైట్ లో విజిట్ చేసినప్పుడు మనం పేమెంట్ సిస్టమ్లోకి వెళ్ళినప్పుడు మనకి పేమెంట్ ఆప్షన్స్, వేరియస్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మీకు జనరల్ గా రేజర్ పే అని కానీ లేదంటే సిటిజన్ పే అని ఇలా పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇటువంటి అన్నిటి కూడా ఏంటంటే పేమెంట్ అగ్రిగేటర్స్ అంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే మర్చెంట్స్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఈ కేసులో మనకు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే మనకి ఈ కామర్స్ లో ఫర్ సపోజ్ అమెజాన్ ఉంది. సో అమెజాన్ లో మనకి అమెజాన్ పే ఇండియా కూడా ఉందండి మళ్ళీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్స్ నుంచి ఈ మర్చెంట్స్ ఎవరైతే వీళ్ళు సేల్ చేసే ప్రోడక్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ పేమెంట్ అగ్రిగేటర్ ద్వారా పేమెంట్ చేస్తారండి. సో వాళ్ళు ఏమి చేస్తారంటే మర్చెంట్స్ టు యాక్సెప్ట్ పేమెంట్ ఫ్రమ్ కస్టమర్స్ బై ఇంటిగ్రేటింగ్. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ యొక్క అప్లికేషన్స్ కానీ వాళ్ళ పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్లో అంటే మెయిన్ వెబ్సైట్స్లో కానీ యాప్స్లో కానీ ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారండి. అంటే ఇదేంటంటే ఒక బ్రిడ్జ్ మాదిరిగా, అంటే మర్చెంట్స్కి అలాగే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యలో ఒక బ్రిడ్జ్ మాదిరిగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం, పేమెంట్ అగ్రిగేటర్ మోడల్లో మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మర్చెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుందండి. వీళ్ళకి ఒక మర్చెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. మర్చెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే ఏంటంటే ఆ, వీళ్ళకు సపరేట్ గా మళ్ళీ లైసెన్స్ ఏం అవసరం ఉండదు. అంటే ఈ బిజినెస్ చేసే వాళ్ళకి. ఎందుకంటే ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ వాళ్ళకి కావాల్సిన లైసెన్స్ అన్ని వీళ్ళే తీసుకుంటారు, పేమెంట్ అగ్రిగేటర్స్. కాకపోతే ఇక్కడ మనకి సెటిల్మెంట్ అంటే వీళ్ళు వన్స్ పేమెంట్ వీళ్ళకి పేమెంట్ అగ్రిగేటర్స్ లేకు వచ్చిన తర్వాత వీళ్ళ సెటిల్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్ గా ట్రేడింగ్ ప్లస్ 2 to 4 days. సో మనకి ట్రేడింగ్ ఏ రోజు అయితే జరిగి ఉంటుందో ట్రాన్సాక్షన్ లేదా ట్రేడింగ్ అనేది జనరల్ గా మనకి సెక్యూరిటీస్ మార్కెట్ లో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ టీ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ అండి. ట్రాన్సాక్షన్ జరిగినప్పటి నుంచి ప్లస్ 2 days వర్కింగ్ డేస్ లో నుంచి 4 days లోపల వీళ్ళకి మర్చెంట్స్ అకౌంట్స్ లోకి పేమెంట్స్ వెళ్ళిపోతాయి. ఇన్ కేస్ ఏదైనా ప్రోడక్ట్ క్యాన్సిల్ చేయడమో లేదంటే ఏదైనా సర్వీస్ ఇష్యూస్ వల్ల మళ్ళీ ఆ, వాళ్ళకి రీఫండ్ చేయడమో ఇలాంటి జరిగినప్పుడు కూడా సేమ్ సిమిలర్ గా కస్టమర్స్ కూడా ఇదే మాదిరిగా T+2 నుంచి 4 days లో మళ్ళీ వాళ్ళకి రీపేమెంట్ కూడా జరిగిపోతుంది. ఇది కాకుండా మనకి ఇమీడియట్ గా కూడా ఉంటుందండి. సమ్ టైమ్స్ ఏంటంటే ఈవెన్ 15 minutes లో కూడా మీకు పేమెంట్స్ అనేటివి అప్డేట్ అయిపోతాయి. సో ఇది జనరల్ గా వీటికి సంబంధించి పేమెంట్ అగ్రిగేటర్ సంబంధించింది. అయితే ఇది ఇండియాలో వేరియస్ లాస్, పేమెంట్ అగ్రిగేటర్స్ కావచ్చు లేదంటే ఫిన్టెక్ కంపెనీస్ కావచ్చు, రెగ్యులర్ బ్యాంకింగ్ అయినా ఏదైనా కూడా సర్టన్ యాక్ట్స్ ద్వారా వీళ్ళు రెగ్యులేట్ చేస్తారు. అయితే ఇక్కడ పేమెంట్ అగ్రిగేటర్ ఇండియాలో కూడా ఏంటంటే కంపెనీస్ యాక్ట్,
మనకి కంపెనీస్ యాక్ట్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ 1956, దాన్నే మనం 2013లో మళ్ళీ అమెండ్మెంట్ చేసాం. దీని ప్రకారం ఏంటంటే ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదర్ బ్యాంక్ అయినా కావచ్చు, లేదా నాన్ బ్యాంక్ అయినా కావచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అయినా కావచ్చు. సో బ్యాంక్ అయినా అప్లికబుల్ ఉంటుంది, లేదంటే నాన్ బ్యాంక్ అయినా కూడా అప్లికబుల్ ఉంటుంది యాజ్ పర్ మనకి కంపెనీస్ యాక్ట్ ప్రకారం. అయితే ఇన్ కేస్ నాన్ బ్యాంక్ అయింది అనుకోండి, నాన్ బ్యాంకింగ్ అయితే జనరల్ గా నాన్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే మనకి ఇండియాలో డిపాజిట్స్ తీసుకునేదానికి లేదు, వీళ్ళకి డిపాజిట్స్ లేవు. కాబట్టి జనరల్ గా ఈ నాన్ బ్యాంకింగ్ ఇన్ కేస్ పేమెంట్ అగ్రిగేటర్స్ గా బిహేవ్ చేయాలనుకుంటే వాళ్ళు మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి ఫ్రమ్ ఆర్బీఐ. సో లైసెన్స్ తీసుకోవాలి మళ్ళీ మనకి. ఎందుకంటే జనరల్ గా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేవి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయవు. కాబట్టి ఇక్కడ మనకి పేమెంట్స్ అనేది మూవ్ అవుతుంటాయి మర్చెంట్ నుంచి క్లయింట్స్ కి, క్లయింట్స్ నుంచి మర్చెంట్స్ కి మూవ్ అవుతుంటాయి. కాబట్టి లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆర్బీఐ దగ్గర మళ్ళీ వీళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఎలిజిబిలిటీ తీసుకుంటే ఎవరు ఎలిజిబుల్, ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ కి ఎవరు ఎలిజిబుల్ అని చూసుకుంటే ఏ మినిమం నెట్వర్త్ ఆఫ్ 15 crores ఉండాలండి. 15 crores నెట్వర్త్ ఉండాలి. అది ఎప్పుడు ఫస్ట్ ఇయర్, అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు 15 crores నెట్వర్త్ ఉండాలి. దాని తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఇది మస్ట్ అండ్ షుడ్ గా 25 crores ఉండాలండి. 25 crores ఉండాలి సెకండ్ ఇయర్ నుంచి, ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్. అలాగే పేమెంట్ సెక్యూరిటీకి సంబంధించిన అన్ని స్టాండర్డ్స్ కూడా ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ అన్నిటికీ మస్ట్ అండ్ షుడ్ గా కాంప్లైంట్ ఉండాలి. సో ఆర్బీఐ ఎటువంటి డెసిషన్స్ రిగార్డింగ్ పేమెంట్ సిస్టమ్స్ గురించి ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా కూడా ఈచ్ అండ్ ఎవరీ డెసిషన్ కూడా వీళ్ళు ఒబే చేయాలి, అంటే కాంప్లైంట్ ఉండాలని చెప్తున్నారు. సో ఇది మాత్రమే మేజర్గా ఎలిజిబిలిటీ అని ఉందండి. జనరల్ గా మనకి ఇక్కడ పేమెంట్ అగ్రిగేటర్ ఒకటి, అలాగే పేమెంట్ గేట్వే ఒకటి, రెండు టైప్స్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ మనకి ఉన్నాయి. సో ఈ రెండు టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఏంటి చూసుకుంటే మనకి జనరల్ గా పేమెంట్ గేట్వే అనేది ఏంటంటే ఇప్పుడు పేమెంట్ గేట్వే అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుందంటే జస్ట్ ప్రాసెస్ చేస్తుంది ట్రాన్సాక్షన్స్ అంతే. సో వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ గా అమౌంట్ వీళ్ళ చేతుల్లో నుంచి ట్రాన్స్ఫర్ అవ్వదు, జస్ట్ ఇది ఒక సాఫ్ట్వేర్ మాత్రమే పేమెంట్ గేట్వే అనేది. ఇట్ ఓన్లీ డీల్స్ విత్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి. ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ట్రాన్సాక్షన్స్ వీళ్ళు కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళు ఇక్కడ లార్జ్ అమౌంట్స్ ఇన్వాల్వ్ కావు జనరల్ గా, ఎందుకంటే ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ వీళ్ళకి ఉండదు. ఓన్లీ వీళ్ళు చేసేది ఏంటంటే ఓన్లీ గేట్వే ఫంక్షన్స్. మనకి జనరల్ గా పేమెంట్ గేట్వేస్ లో మీరు చాలా వరకు ఈవెన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ లో చూస్తుంటారు. హెచ్డిఎఫ్సి కావచ్చు, లేదంటే యాక్సిస్ కావచ్చు, లేదంటే యూనియన్ బ్యాంక్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పేమెంట్ గేట్వేస్ గా వర్క్ చేస్తాయండి. సో ఈ పేమెంట్ గేట్వేస్ కి స్పెషల్ గా పర్మిషన్ ఏమైనా కావాలంటే అవసరం లేదండి, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ బ్యాంకింగ్ లైసెన్స్ ఉంటుంది. అలాగే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007, సెటిల్మెంట్ యాక్ట్ 2007 ప్రకారం వీళ్ళన్నీ కూడా ఈ బ్యాంకింగ్ స్ట్రక్చర్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ కూడా ఇవన్నీ కూడా నామ్స్ అనేది కాంప్లియన్స్ ఉంటుంది. కాబట్టి అవసరం లేదు బేసిక్ గా. ఇది పేమెంట్ గేట్వే అనేదండి. అయితే మనకి ఈ పేమెంట్ అగ్రిగేట్ కి పేమెంట్ గేట్వేకి ఒకసారి డిఫరెన్స్ చూసుకుంటే మనకి మేజర్ డిఫరెన్సెస్. సో పేమెంట్ అగ్రిగేటర్ వచ్చి మనకి యాక్ట్స్ అనేది ఇంటర్ఫేస్ అండి. ఇది కూడా యాక్ట్స్ అనేది ఇంటర్మీడియరీ. తర్వాత మనకి స్కోప్ చూసుకుంటే ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి పేమెంట్ అగ్రిగేటర్స్ అనేది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వేలో చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రం ఇది ఎనేబుల్ చేస్తుంది. సో ఇక్కడ మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ ఏవైనా వర్క్ అవుతుందా పేమెంట్ అగ్రిగేటర్ అంటే అఫ్ కోర్స్ పేమెంట్ అగ్రిగేటర్ ద్వారా అవుతుంది, ఎందుకంటే వీటికి లైసెన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ పేమెంట్ గేట్వే ఏంది ఓన్లీ జస్ట్ ట్రాన్సాక్షన్ ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. కాబట్టి ఇది లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్స్, వీటిలో లిమిటెడ్ గా పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇది ఎవరు ఓన్ చేస్తారు జనరల్లీ ఓనర్షిప్ లైస్ విత్ ఫిన్టెక్ కంపెనీస్. పేమెంట్ అగ్రిగేటర్స్ అనేది జనరల్ గా ఫిన్టెక్ కంపెనీస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళు ఎక్కువగా ఓన్ చేసుకుంటారు.
అలాగే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ చూసుకుంటే డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి వీళ్ళకి. డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ PCI DSSS అని మీరు ఎప్పుడైనా వెబ్సైట్స్ విజిట్ చేసినప్పుడు కింద పేమెంట్ ఆప్షన్స్లో లాస్ట్లో మీకు ఈ సర్టిఫికేషన్ ఉందా లేదా ఈ ఫిన్టెక్ కంపెనీకి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అలాగే పేమెంట్ గేట్వేలో చూసుకుంటే మనకి బ్యాంక్స్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, లేదంటే పేమెంట్ అగ్రిగేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ మనకి RBI ఆథరైజేషన్ ఈజ్ మస్ట్ అండి. సో మనకి పేమెంట్ గేట్వేకి వచ్చి RBI ఆథరైజేషన్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్స్ మనకి ఇన్నోవేటివ్, బిల్ డెస్క్, పేయూ మనీ. సో జనరల్గా ఇప్పుడు తెలంగాణ స్టేట్లో అయితే ఇప్పుడు టీ ఫోలియో యాప్ ఉంది. టీ ఫోలియో యాప్లో నువ్వు ఇన్ కేస్ ఏదైనా సర్వీసెస్ తీసుకున్నాక, అంటే ఏదైనా సర్వీసెస్ నీకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పి రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత నీకు పేమెంట్ వెళ్తే, పేమెంట్లో ఏంటంటే నీకు ఇక్కడ బిల్డర్స్ కానీ లేదంటే పేయూ మనీ కానీ ఇవి రెండు రెగ్యులర్గా కనిపిస్తుంటాయి. ఇవేంటి? పేమెంట్ అగ్రిగేటర్స్. లేదు ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా మీ వెహికల్ ఎప్పుడన్నా చలానా పే చేయాలనుకుంటే కూడా మీరు చలానా పే చేసే వెబ్సైట్లోకి వెళ్తే, ఈ చలానా పేమెంట్లోకి వెళ్తే మీకు అక్కడ ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ ఉంటాయి, బిల్డర్స్ కానీ పేయూ మనీ కానీ. ఇంకా జనరల్గా పేమెంట్ గేట్వే అంటే, గేట్వే జనరల్గా మనకి ఆల్మోస్ట్ అన్ని బ్యాంకింగ్ ఏ బ్యాంక్స్ అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ వెదర్ అది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, ఏవైనా కూడా ఇవన్నీ కూడా పేమెంట్ గేట్వేగా యాక్ట్ చేస్తాయి. HDFC ఉంది, ICICI ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఆల్రెడీ మనం రేజర్ పే అనేది ఇది చాలా ఫేమస్ అని కూడా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మీరు ఏ వెబ్సైట్లో విజిట్ చేసినా కూడా మీకు వన్ ఆఫ్ ద పేమెంట్ గేట్వే రేజర్ పే అనేది చాలా వరకు మీకు అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఇంటిగ్రేటెడ్ చూసుకుంటే ఇది ఫుల్లీ ఇంటిగ్రేషన్ అవైలబుల్ ఉంది. ఇది రిలేటివ్లీ లెస్ ఇంటిగ్రేషన్. అంటే ఇంటిగ్రేటెడ్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ ఉన్న ఫైనాన్షియల్ సిస్టంలోకి ఇది ఫుల్లీ ఇంటిగ్రేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ పేమెంట్ గేట్వే ఏంటంటే జస్ట్ ఇది ఒక సాఫ్ట్వేర్, అలాగే ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తుంది ట్రాన్సాక్షన్స్. కాబట్టి ఇది లెస్ ఇంటిగ్రేషన్ కంపారిటివ్గా అగ్రిగేటర్స్తో తీసుకుంటే ఇది లెస్ ఇంటిగ్రేటెడ్ అని కూడా చెప్పొచ్చండి. సో ఇది ఎవ్రీథింగ్ అబౌట్ పేమెంట్ అగ్రిగేటర్స్ గురించి, అలాగే మనకి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ సంబంధించిన డిస్కషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే.